హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 22 ఏప్రిల్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర అండ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఎలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ని నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అన్అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ ఎస్ఏ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అన్అకాడమీ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. ఆస్క్ మీ ఎనీథింగ్ అనే పేరుతో ఫెడరలిజం ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూ మీద వచ్చేసి ఏప్రిల్ 20th 7 PM బాలకృష్ణ మండపాటి గారు వచ్చేసి క్లాస్ తీసుకోబోతున్నారు. అదేవిధంగా డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ పేరుతో గ్రూప్స్కి ఎస్ఏ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే కోసం ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీనివాస్ సారు, దత్తు సార్తో వచ్చేసి క్లాస్ అయితే సెషన్ అయితే తీసుకోబోతున్నారు. ఇది ఏప్రిల్ 21 5:45 AM ఉండబోతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి రిలేటెడ్గా సిలబస్ కావచ్చు, సిలబస్ రిలేటెడ్ బుక్ లిస్టు రెఫర్ చేయబోతున్నారు గ్రూప్ 1 ఎగ్జామ్స్కి. ఇది ఏప్రిల్ 22 5 PM ఉండబోతుంది. దీన్ని దుంపాల మల్లేశ్వరి మేడం గారు వచ్చేసి తీసుకోబోతున్నారు. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇందులో 150 ప్రశ్నలు, 150 నిమిషాలు ఉంటుంది. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అనమాట. ఇందులో ర్యాంక్ 1 నుండి 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా వచ్చేసి ప్లస్ సబ్స్క్రిప్షన్లో స్కాలర్షిప్ ఇస్తారు. ఈ టెస్ట్ 23rd 2 PM అయితే ఉండబోతుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే రిలేటెడ్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఏ కానిస్టేబుల్ స్టేట్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్ పొందాలనుకుంటే అన్అకాడమీ ది బెస్ట్ ప్లాట్ఫామ్. దీనికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చేస్తారు. యాక్చువల్గా 1 month సబ్స్క్రిప్షన్ వచ్చేసి కరెంట్ ప్రైస్ 1700 రూపాయలు. ఇక్కడ మన కోడ్ ఉంటుందండి, మీకు కోడ్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, EDUTC10. ఈ కోడ్ వాడితే మీకు 1700ది 1530 రూపాయలకే రావడం జరుగుతుంది. అంటే 10% డిస్కౌంట్ ఇస్తారు. అలా మీకు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి ఈ పర్సంటేజ్ అప్లికేబుల్ అవుతుంది. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మాత్రం ఇప్పుడే లింక్స్ మీద క్లిక్ చేసి మన కోడ్ వాడండి, EDUTC10 అనే కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్తో మీరు. మన ఫస్ట్ క్వశ్చన్ కానీ చూసినట్టయితే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఇది. కింద రాష్ట్రాల్లో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయనున్న రాష్ట్రం వచ్చేసి తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ అండి. తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించే ఏవైతే పథకాలు ఉంటాయో వాటిని నేరుగా ప్రజలకు తీసుకెళ్ళడం కోసం గ్రామాల్లో, ప్రతి గ్రామంలో ఒక గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయబోతున్నట్లుగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు అసెంబ్లీలో అయితే అనౌన్స్ చేశారు. అయితే అదేవిధంగా ఒక్కొక్క సచివాలయాన్ని 40 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయబోతున్నారు. ప్రజెంట్ వచ్చేసి ఒక 600 గ్రామాల్లో అయితే దీన్ని ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అండ్ దీనిని గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్, రెవెన్యూ, వ్యవసాయం, రైతుల సంక్షేమం, సాంఘిక సంక్షేమ శాఖల ద్వారా నిర్వహించబడుతుంది. అంటే ఈ శాఖలన్నీ కలిసి ఆ సచివాలయాన్ని నడిపిస్తాయి. అండ్ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏవైతే స్కీమ్స్ ఉంటాయో వాటిని నేరుగా పీపుల్కి రీచ్ అవ్వడం కోసమే వీటిని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్, మవై కిబాకి కన్నుమూశారు. అతను ఏ దేశ మాజీ అధ్యక్షుడు? మవై కిబాకి. ఆన్సర్ వచ్చేసి కెన్యా అండి. చూడండి, 2003 నుండి ఒక్కొక్క దాంట్లో 2002 అంటున్నారు, ఒక్కొక్క దాంట్లో 2003 అన్నారు. బట్ మనకి ఇయర్ మనకు అంతగా అవసరం లేదు, కానీ అంటే ఒక్కొక్క న్యూస్ పోర్టల్లో ఒక్కోలా ప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి నేను కొంచెం పెద్ద న్యూస్ ఛానల్కి సంబంధించిన పోర్టల్ నుండి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే 2003 నుండి 2013 మధ్య కాలంలో కెన్యా 3వ అధ్యక్షుడిగా పనిచేసిన అండ్ అదేవిధంగా అవినీతిని పరిష్కరించడానికి బాగా పోరాడిన వ్యక్తి. అట్ ది సేమ్ టైం కెన్యాకి సంబంధించిన ఏదైతే రాజ్యాంగం ఉంటుందో అందులో చాలా కీలక మార్పులు చేసిన వ్యక్తి అనమాట మవై కిబాకి. అండ్ ఆయన 90 ఏళ్ళ వయసులో అయితే చనిపోవడం జరిగింది. తర్వాత వచ్చేసి థర్డ్ వన్ అండి, హజ్ కమిటీ ఆఫ్ ఇండియా నూతన చైర్పర్సన్గా ఎవరు ఎన్నికయ్యారు? చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ అండి, గుర్తుపెట్టుకోండి. హజ్ కమిటీ ఆఫ్ ఇండియాకి నూతన చైర్పర్సన్గా ఎవరు ఎన్నికయ్యారంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే ఏపీ అబ్దుల్లా కుట్టి అండి. హజ్ కమిటీ చూడండి, హజ్ కమిటీ ఆఫ్ ఇండియా, హజ్ కమిటీ ఏంటో చెప్తాను. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా ఏపీ అబ్దుల్లా కుట్టి ఎన్నికగా తొలిసారిగా 2 మహిళలు ఈ కమిటీకి వైస్ చైర్మన్లుగా ఎంపికైనట్లుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. హజ్ కమిటీ చట్టం 2002 ప్రకారం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా, దీన్ని CHC అంటారు. దీన్ని సాధారణంగా పిలువబడే హజ్ కమిటీ అంటారు. హజ్ కోసం ముస్లింలు తీర్థయాత్రకు ఏర్పాట్లు చేయడం అండ్ దాంతో అనుసంధానించబడిన విషయాల కోసం ఇది ఏర్పాటు చేయబడిన కమిటీ. హజ్ కోసం ముస్లింలు ఎవరైతే తీర్థయాత్ర చేస్తారో వాళ్ళని పర్యవేక్షించడం కావచ్చు, వాళ్ళని ఆర్గనైజ్ చేయడానికి, ఆ యాత్రకు సంబంధించిన మన ఇండియా నుండి ఆ యాత్రకి ఆర్గనైజ్ చేయడానికి ఈ పర్టికులర్ హజ్ కమిటీ అనేది ఎప్పటికప్పుడు పనిచేస్తూ ఉంటుంది. దీనికంటూ చట్టం కూడా ఉంది, అదే హజ్ కమిటీ చట్టం 2002. దీని ప్రకారం ఆ కమిటీ అనేది పనిచేస్తుంది, పర్టికులర్గా ముస్లింకి సంబంధించిన హజ్ తీర్థయాత్రకి. తర్వాత ఫోర్త్ వన్, 6వ డిఫెన్స్ ఇండియా స్టార్టప్ ఛాలెంజ్ని ఎవరు ప్రారంభించారు? ఇది కూడా గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి శ్రీ రాజ్నాథ్ సింగ్ అండి. భారత
కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ ఎకోసిస్టమ్ అంటే డిఫెన్స్ రిలేటెడ్ స్టార్టప్స్ ఉంటాయి కదా, వాటిని అండ్ ఇన్నోవేటర్లను మరింత స్థాయికి తీసుకెళ్ళాలి, వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో డిఫెన్స్ రిలేటెడ్ స్టార్టప్స్కి ఇన్నోవేటర్లని ఇంకా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు న్యూఢిల్లీలో డిఫ్ కనెక్ట్ 2.0 సందర్భంగా ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ఐడెక్స్ ప్రైమ్ అండ్ 6వ డిఫెన్స్ ఇండియా స్టార్టప్ ఛాలెంజ్ డిస్క్ 6ని ప్రారంభించారు. ఆయన ఏమేమి ప్రారంభించారండి? ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ప్రైమ్ని అండ్ ఆల్రెడీ ఈ ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అనేది ఉంది, దానికి నెక్స్ట్ వెర్షన్ ప్రైమ్ని అండ్ 6వ డిఫెన్స్ ఇండియా స్టార్టప్ ఛాలెంజ్ డిస్క్ 6ని ఆయన ప్రారంభించారు. ఈ ఏదైతే మనం చెప్పుకున్న ఇప్పుడు ఈ ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ఐడెక్స్ ఉందో, ఈ చొరవ 2018లో ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు దీన్ని. అంటే ఇది ఒక స్కీమ్ అండి. ఈ ఐడిఎక్స్ అనేది ఒక స్కీము. ఇది ఎంఎస్ఎంఈ స్టార్టప్లు, వ్యక్తిగత ఆవిష్కర్తలు, R&D ఇన్స్టిట్యూట్లు మరియు విద్యా సంస్థలతో సహా పరిశ్రమలు నిమగ్నం చేయడం కోసం వాటిని ప్రోత్సహించడానికి పనిచేస్తూ ఉంటుంది. అండ్ ఏంటంటే ఈ ఐడిఎక్స్ అనే స్కీమ్ పర్టికులర్గా డిఫెన్స్ రిలేటెడ్ ఎంఎస్ఎంఎల్కి, స్టార్టప్స్కి, వ్యక్తిగత వ్యక్తులు కావచ్చు, R&D అంటే డిఫెన్స్ రిలేటెడ్ రీసెర్చ్లు, డిఫెన్స్ రిలేటెడ్ ఇన్స్టిట్యూట్లకి, విద్యా సంస్థలకి పర్టికులర్గా కొంత మూలధనం అంటే రుణ సహాయం చేస్తూ ఉంటుంది వాళ్ళని ప్రోత్సహించడానికి. అది అయితే ఐడెక్స్ ఫుల్ ఫామ్ ఏంటండి? ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్. అదే ఈ డిస్క్ ఇప్పుడు మనం చెప్పుకునే ఈ డిస్క్ 6 అంటే ఏంటి? డిస్క్ 6 అంటే స్టార్టప్ ఛాలెంజ్ అనమాట. డిఫెన్స్ ఇండియా స్టార్టప్ ఛాలెంజ్ 6ని ఆయన ప్రారంభించడం జరిగింది. అంటే ఇందులో కొన్ని సంస్థలకి కొన్ని గోల్స్ ఇచ్చి లేదా వీళ్ళకి గోల్ పెట్టి ఆ గోల్ రీచ్ అయిన సంస్థలకి మరింతగా వాళ్ళు సాంకేతికతంగా అదేవిధంగా పర్టికులర్గా ఫండింగ్ పరంగా ప్రభుత్వం అయితే సహాయం చేస్తుంది అలాంటి సంస్థలకి. తర్వాత 5th వన్ 95వ అఖిల భారత మరాఠీ సాహిత్య సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర అండి. మీకు మరాఠీ అనగానే గుర్తు రావాలి మహారాష్ట్ర అని. ఓకే, అయితే మహారాష్ట్రలోని లాతూర్ అనే జిల్లాలో ఉద్గిర్ అనే ప్రాంతంలో 95వ అఖిల భారత మరాఠీ సాహిత్య సదస్సును ఎన్సిపి అంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన శరద్ పవార్ ప్రారంభించారు. అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం అంటారు దీన్ని. ఇంగ్లీష్లో ఆల్ ఇండియా మరాఠీ కాన్ఫరెన్స్ అంటామన్నమాట. సో లిటరేచర్ కాన్ఫరెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇది పర్టికులర్గా మరాఠీ రచయితల సాహిత్యానికి సంబంధించిన చర్చలు జరుపుకునే ఒక వార్షిక మీటింగ్. అంటే సంవత్సరానికి ఒకసారి ఏర్పాటు చేసుకునే ఒక మీటింగు. మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన మెజారిటీ ప్రజలు మొదటి భాష మరాఠీ. మొదటి మరాఠీ సాహిత్య సమ్మేళనం 1878లో పూణేలో జస్టిస్ మహాదేవ్ గోవింద్ రానడే అధ్యక్షతన జరిగింది. అండ్ ఇప్పుడు అది 95వది 2022లో జరిగింది 95వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం. తర్వాత 6 రెగ్యులారిటీ ఆదేశాలను పాటించలేనందున RBI 36 లక్షల రూపాయల జరిమానా ఏ బ్యాంకుకు విధించింది? ఆన్సర్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. కొన్ని రెగ్యులారిటీ అంటే RBI రిలీజ్ చేసే ఏవైతే రెగ్యులారిటీ అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయో వాటిని సరిగ్గా ఆ ఆర్డర్స్ని సరిగ్గా పాటించలేనందున సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై 36 లక్షల రూపాయల జరిమానా విధించినట్లుగా RBI అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. తర్వాత 7th వన్ ఎగుమతి విలువ గొలుసును ప్రోత్సహించడానికి అపేడా ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? అపేడా అనేది ఫుల్ ఫామ్ చెప్తాను, అది ఒక సంస్థ. దేంతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే NRDC అండి. సో NRDC ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NRDC. ఈ NRDCతో అపేడా అంటే ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. మన ఇండియాలో ప్రాసెస్ చేయబడిన ఫ్రూట్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రత్యేకంగా చొరవ తీసుకునే ఒక సంస్థ, కేంద్ర ప్రభుత్వం కింద ఏర్పడిన సంస్థ. అంటే అగ్రికల్చర్కి సంబంధించిన అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ అంటే వ్యవసాయం కావచ్చు లేదా ప్రాసెస్ చేయబడిన ఫుడ్ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఏర్పాటైన ఒక అథారిటీ అనమాట ఇది. వీళ్ళు ఏం చేశారంటే నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఏమవుతుందంటే వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిని పెంచడానికి వాటి యొక్క విలువని ఒక వాల్యూ చైన్ని వివిధ స్థాయిలో అగ్రి కావచ్చు అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన టెక్నాలజీని వాడుతూ ఆ సంస్థల సహకారంతో కొత్త ప్రాజెక్టులు చేపట్టి సో ఏదైతే పర్టికులర్ ఈ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ఐటమ్స్ ఉంటాయో వాటిని ఆర్గనైజ్ చేయడానికి వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తారు. తర్వాత 8th వన్ అణు సామర్థ్యం గల క్షిపణి సర్మత్ను ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుద్ది ఫ్యూచర్లో. ఆన్సర్ వచ్చేసి రష్యా అండి. రష్యా తన అణ్వాయుధ సంపత్తికి కొత్తగా జోడించిన సర్మత్, దీన్ని RS-28 సర్మత్ టెస్ట్ అంటారు, అనే ఒక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ICBMని విజయవంతంగా పరీక్షించింది.
ఈ క్షిపణులు అణ్వాయుధాలను మోసుకెళ్ళగలవు. ఏది ఈ సర్మత్ అని ఏదైతే క్షిపణి ఉందో ఈ క్షిపణి అణ్వాయుధాలను మోసుకెళ్తుందన్నమాట. ఈ బాలిస్టిక్ క్షిపణిలో 10 లేదా అంతకంటే ఎక్కువ వార్ హెడ్లను పెట్టి పంపించామనుకోండి, ఆ వార్ హెడ్లు టార్గెట్ చేసిన ప్లేసెస్లో పడిపోతాయి అన్నమాట. అలా 10 కంటే మించి కూడా ఇది మొయ్యగలదు అని చెప్తున్నారు. ఈ భారీ RS-28 సర్మత్ క్షిపణికి శక్తినిచ్చేలా RD-274 లిక్విడ్ రాకెట్ ఇంజిన్ అమర్చారు. ఈ క్షిపణి 1800 కిలోమీటర్లు మరియు కనిష్టంగా అంటే తక్కువగా 5500 కిలోమీటర్ల వరకు కూడా ఇది ట్రావెల్ చేయకూడదు. అంటే అంత దూరంలో ఉండే లక్ష్యాన్ని కూడా ఇది ఛేదించగలదు అనమాట. ఇది ఒక పర్టికులర్ వెహికల్ అండి. ఈ వెహికల్కి మళ్ళీ మిజైల్స్ పెడతారు. ఆ మిజైల్స్ అనేవి లొకేట్ చేసిన ప్రాంతంలో వదిలేస్తుంది అనమాట. దాని ద్వారా ఆ పర్టికులర్ ప్రాంతాన్ని ధ్వంసం చేయొచ్చు. తర్వాత చీఫ్ రీసోర్సెస్ ఆఫీసర్గా స్మృతి హండా ఏ సంస్థ నియమించుకుంది ఈమెని? ఆన్సర్ వచ్చేసి భారత్ పే అండి. మన ఇండియాలో అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న సంస్థ అట్ ది సేమ్ టైం ఫిన్టెక్ కంపెనీలో ఒకటి భారత్ పే. ఈ ఫిన్టెక్ కంపెనీస్ ఏంటంటే పర్టికులర్గా పేమెంట్ రిలేటెడ్ సంస్థనే ఫిన్టెక్ కంపెనీస్ అంటారు. ఈ కంపెనీ అయిన భారత్ పే తన కొత్త చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్గా స్మృతి హాండా నియామకాన్ని అయితే ప్రకటించింది. ఆమె సంస్థకి చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్గా పనిచేయనుంది. తర్వాత 10 వివిధ భాషలను బోధించడానికి డిజిటల్ ఆన్లైన్ లైబ్రరీ ఈ కితాబ్ కోష్ ఎక్కడ ప్రారంభించబడింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో అండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ తయారు చేసిన ఈ లైబ్రరీ ఇనిషియేటివ్ అయిన ఈ కితాబ్ కోష్ను జమ్మూ అండ్ కాశ్మీర్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ అరుణ్ కుమార్ మెహతా ప్రారంభించారండి. ఈ కితాబ్ కోష్ అనేది www.elibrary.jk.gov.in పొందొచ్చు. సో ఈ కితాబ్ కోష్ అనేది 5 భాషల్లో వర్చువల్గా చదువుని అంటే విద్యను అందించడానికి ఏర్పాటైన అంటే ఒక లైబ్రరీ లాంటిది అనమాట. విభిన్నమైన పుస్తకాలు ఈ లైబ్రరీలో ఉంటాయి. అట్ ది సేమ్ టైం వచ్చేసి స్టేట్ లెవెల్ NCERTకి సంబంధించిన బుక్స్ కూడా ఇందులో పొందుపరచనున్నారు. అండ్ చాలా రిలేటెడ్ బుక్స్ అండ్ హిస్టరీ రిలేటెడ్ బుక్స్ అన్ని రకాల బుక్స్ను ఈ లైబ్రరీ పొందొచ్చు అనమాట. ఈ లైబ్రరీ పేరు ఈ కితాబ్ కోష్. ఇది ఒక వర్చువల్ అంటే ఆన్లైన్ లైబ్రరీ. గుర్తుపెట్టుకోండి, దీన్ని ప్రధానంగా 5 భాషల్లో దీన్ని ప్రొవైడ్ చేశారు. ఒకటి వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, డోగ్రీ అండ్ కాశ్మీర్ భాషల్లో. తర్వాత 11 గురూజీ స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ఎక్కడ ప్రారంభించబడింది అంటే జార్ఖండ్ అండి. మనందరికీ తెలుసు పశ్చిమ బెంగాల్లో ఆల్రెడీ ఇలాంటి స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ ఏంటంటే ఎవరైనా ఒకవేళ ఉన్నత చదువులు చదవాలనుకుంటే సో ఆ పర్టికులర్ వ్యక్తి వచ్చేసి ఈ పర్టికులర్ ఎడ్యుకేషన్ లోన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ క్రెడిట్ ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ఉందో ఈ స్కీమ్ అనేది పర్టికులర్గా కొంత అమౌంట్ అంటే 10 లక్షల వరకు కూడా ఓన్లీ వెస్ట్ బెంగాలే ఇలాంటి స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ తర్వాత స్టేట్ జార్ఖండే. వీళ్ళు గురూజీ స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ అనే స్కీమ్తో తీసుకొచ్చారు. ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ఎవరైనా హైయర్ ఎడ్యుకేషన్ చదవాలనుకుంటే వాళ్ళకి 10 లక్షల వరకు కూడా సాఫ్ట్ లోన్స్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా కేవలము అందరికీ అప్లికేబుల్ కాదండి. ఎవరైతే ఆర్థికంగా బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో జార్ఖండ్లో వాళ్ళకు మాత్రం అప్లికేబుల్ అవుతుంది. ఒకవేళ హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా వాళ్ళకి 10 లక్షల వరకు కూడా లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్. ఓకే, సో ఇది వాళ్ళ అంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఇంకా ఉన్నత విద్యను హైయర్ ఎడ్యుకేషన్స్ని ప్రోత్సహించడానికి ఎంకరేజ్ చేయడానికి చదివేలా చేయడానికి స్టూడెంట్స్కి ఈ అవకాశం కల్పిస్తుంది ఈ గురూజీ స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్. తర్వాత 12 ప్రపంచ ధరిత్రి దినోత్సవం. అంటే ఈ జార్ఖండ్ కూడా వెస్ట్ బెంగాల్ నుండే ఈ స్కీమ్ని ప్రారంభించాలని ఆలోచనలోకి వచ్చింది. 12 ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ధరిత్రి మీన్స్ వచ్చేసి ఎర్త్ అండి, వరల్డ్ ఎర్త్ డే. ఆన్సర్ వచ్చేసి April 22. మనం చేసే కాలుష్యం వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, భూమి అనేది వేడెక్కుతుంది. సో దానివల్ల మనుషులకి అదేవిధంగా భూమి మీద ఉండే ప్రాణులకి చాలా ఎఫెక్ట్ చూపిస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో అలాంటి వాటి మీద అవగాహన పెంచడం కోసం, అలా భూమిని వేడెక్కనివ్వకుండా చూడడం కోసం మనం ఏం చేయాలో వాటి మీద అవగాహన పెంచడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎవ్రీ ఇయర్ వచ్చేసి ధరిత్రి దినోత్సవాన్ని అంటే వరల్డ్ ఎర్త్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. 1970లో సెనేటర్ గెలార్డ్ నెల్సన్ ద్వారా ఎర్త్ డేని స్థాపించారు. పర్యావరణ శాస్త్రాన్ని ప్రోత్సహించడానికి, భూమి చుట్టూ ఉన్న ఆందోళన గురించి అవగాహన కల్పించడానికి ఈ రోజును పాటిస్తారు. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్. అంటే మన ప్లానెట్ మీద మనం ఇన్వెస్ట్ చేయాలని చెప్తున్నారు, పెట్టుబడి పెట్టాలని మన భూమి మీద. నెక్స్ట్ 13 AAC గ్లోబల్ పీస్ అంబాసిడర్ 2020గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ వచ్చేసి బబితా సింగ్ అండి, బబితా సింగ్. సో షాంగ్రీలలో జరిగిన ఆసియా ఆఫ్రికా కన్సార్టియం, దీన్నే AAC అంటారు. వీళ్ళ సహకారంతో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ కాన్క్లేవ్ 2022లో
విద్య, క్రీడలు, కళలు, సంస్కృతి, దౌత్యం ద్వారా శాంతిని ప్రోత్సహించినందుకు గాను సీరియల్ వ్యవస్థాపకురాలు అంటే సీరియల్ ఎంటర్ప్రీన్యూర్ అయిన బబితా సింగ్ను గ్లోబల్ పీస్ అంబాసిడర్గా అనే అవార్డుని అయితే ఆమెకు ప్రదానం చేశారు. సీరియల్ వ్యవస్థాపకురాలు అంటే ఏంటి అంటే విభిన్నమైన అంటే ఎడ్యుకేషన్ కావచ్చు, లేదంటే చాలా ఫ్యాషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, పీస్ కావచ్చు, ఇలాంటి విభిన్నమైన వెంచర్స్ అంటే సంస్థలను ఏర్పాటు చేయడంలో కృషి చేసే వ్యక్తులను మనము సీరియల్ వ్యవస్థాపకురాలు అంటారు. ఓకేనా, సీరియల్ ఎంటర్ప్రీన్యూర్స్ అంటే అదే. విభిన్నమైన వస్తు సేవలు కావచ్చు, ఇంకే ఇతర సర్వీస్కి సంబంధించిన సంస్థలను ఏర్పాటు చేయడానికి కృషి చేసేవాడిని సీరియల్ వ్యవస్థాపకురాలు అంటారు. అలాంటి ఒక వ్యక్తే బబితా సింగ్. ఆమెకు గ్లోబల్ పీస్ అంబాసిడర్ పురస్కారం లేదా అవార్డుని అయితే అందజేయడం జరిగింది. అయితే ఏఐసి గ్లోబల్ పీస్ అంబాసిడర్ 2022 గౌరవాన్ని ఆసియా ఆఫ్రికా కన్సార్టియం ఏర్పాటు చేసింది. ఇది విద్య, ఆరోగ్యం, వాణిజ్యంలో ఆసియా లేదా ఆఫ్రికాల మధ్య సామాజిక ఆర్థిక సంబంధాలు, స్థిరమైన వృద్ధిని పెంపొందించే పౌరుడికి ఇచ్చే ఒక అత్యున్నత గౌరవం. అది ఒకసారి మనం క్విక్ రివ్యూ చూద్దాం. గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడం రాష్ట్రం ఏంటంటే తమిళనాడు. తర్వాత మవై కిబాకి కనుమూసారు, అతను ఏ దేశానికి మాజీ అధ్యక్షుడు అంటే కెన్యా. తర్వాత హజ్ కమిటీ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే ఏపీ అబ్దుల్లా కుట్టి. తర్వాత 6వ డిఫెన్స్ ఇండియా స్టార్టప్ ఛాలెంజ్ ఎవరు ప్రారంభించారంటే శ్రీ రాజ్నాథ్ సింగ్. తర్వాత 95వ అఖిల భారతీయ సాహిత్య సదస్సు ఎక్కడ ప్రారంభించబడింది లేదా ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్ర. తర్వాత రెగ్యులారిటీ ఆదేశాలను పాటించలేనందున ఆర్బీఐ 36 లక్షల రూపాయల జరిమానా ఏ బ్యాంకుకి విధించిందంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ ఎగుమతి విలువ గొలుసును ప్రోత్సహించడానికి అపేడే ఏ సంస్థ ఒప్పందం కూర్చుకుందంటే ఎన్ఆర్డీసీ. తర్వాత క్వశ్చన్ గమనించినట్టయితే సామర్థ్యంగా క్షిపణి సర్మతను ఏ దేశం విజయవంతంగా ప్రయోగించిందంటే రష్యా. అండ్ చీఫ్ రిసోర్సెస్ ఆఫీసర్గా శృతి హండాను ఏ సంస్థ నియమించుకుందంటే భారత్ పే. తర్వాత వివిధ భాషలను బోధించడానికి డిజిటల్ ఆన్లైన్ లైబ్రరీ ఈ కితాబ్ కోర్సుని ఎక్కడ ప్రారంభించారంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో. గురించి స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ఎక్కడ ప్రారంభించబడిందంటే జార్ఖండ్లోని. ప్రపంచ దరిద్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఏప్రిల్ 22న. అండ్ ఏఐసి గ్లోబల్ పీస్ అంబాసిడర్ 2020గా ఎవరు ఎంపికయ్యారు అంటే బబితా సింగ్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుంది. మీ వాల్యుబుల్ సజెషన్స్ని నాకు కామెంట్ సెక్షన్